హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక బావి గురించి మాట్లాడుకుందాం. నల్గొండ నడిబొడ్డు ఉన్న పాత బస్తీలోకి అడిగిపెట్టి కొండ చెలిమి బావి ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారు. ఎందుకంటే ఆ బావి గురించి తెలియని వాళ్ళంటూ ఉండరు. ఈ బావి శతాబ్దానికి పైగా చరిత్రకు సజీవ సాక్ష్యం. ఫ్లోరైడ్ సమస్యతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నల్గొండలో ఇదొక అద్భుతమైన బావి. ఇప్పటికీ స్వచ్ఛమైన తీయని తాగునీటిని అందిస్తూ ప్రజల దాహాన్ని తీర్చుతుంది. చుట్టుపక్కల బోరుబావుల్లో ఫ్లోరైడ్ నీరు ప్రవహిస్తున్న ఈ బావిలో మాత్రం నాణ్యమైన మంచినీరు లభించడం అనేది విశేషం. అందుకే స్థానికులు ఈ బావిని ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరంగా భావిస్తారు. నల్గొండను నీలగిరి అని పిలిచే రోజుల్లో ఈ బావి వేలాది మందికి ప్రధాన తాగునీటి ఆధారం. కాలం మారింది, పట్టణం విస్తరించింది, ఆధునిక నీటి సరఫరా వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ కొండచెలిమి బావి ప్రాధాన్యం ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. ప్రతిరోజు వందలాది మంది ఈ బావి దగ్గరికి వచ్చి నీటిని తీసుకువెళ్తూ ఉంటారు. ఈ బావి గురించి స్థానికులు చెప్పే విషయాలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. ఎండాకాలం ఎండ తీవ్రంగా ఉన్న కరువు కరాల నృత్యం చేసిన ఈ బావి నీరు ఇప్పుడు పూర్తిగా ఎండిపోలేదు అంటున్నారు. ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండడంతో దీనిని చాలామంది ప్రకృతి అద్భుతంగా అభివర్ణిస్తారు. పక్కనే కొండ ఉండడంతో దాని అడుగు భాగం నుంచి ఈ బావిలోకి నీళ్లు ఊరుతాయి అంటారు. నిరంతరము ఊరే నీటిని చూసి ఇక్కడికి వచ్చే సందర్శకులు సైతం ఆశ్చర్యపోతూ ఉంటారు. ఈ బావి నీటికి ప్రత్యేకమైన రుచి ఉందని చాలామంది చెబుతారు. స్థానికులే కాదు, దూర ప్రాంతం నుంచి వచ్చేవారు కూడా ఈ నీటిని ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు. ఈ నీరు తాగిన వాళ్ళల్లో ఇప్పటికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదు అంటారు. అంతేకాదు, ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఈ నీళ్లు తాగితే తగ్గుతాయని చాలామందిలో బలంగా నమ్ముతున్నారు. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా తరతరాలుగా ప్రజల్లో ఈ విశ్వాసం అనేది కొనసాగుతూ ఉంది. కొండచెలిమి బావి ఖ్యాతి ఇప్పుడు నల్లగొండ జిల్లాకే కాకుండా పరిమితం కాలేదు. హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు కార్లలో వచ్చి ఇక్కడి నుంచి నీళ్లు తీసుకువెళ్తూ ఉంటారు. 15 రోజుల నుంచి నెల రోజులకు సరిపడే నీళ్లను క్యాన్లలో పట్టుకుని తీసుకువెళ్తూ ఉంటారు. అవి అయిపోగానే మళ్ళీ వస్తారు. మరికొందరు స్థానికులు ఈ నీటిని తోడి సమీప కాలనీలు, దుకాణాలకు సరఫరా చేస్తూ జీవనోపాధి పొందుతూ ఉంటారు. ఈ బావి స్వచ్ఛమైన నీటిని అందించడమే కాదు, కొంతమందికి ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తూ ఉంటుంది. ఒక దశలో ఈ చారిత్రక బావి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. బావి చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోవడం, కంప చెట్లు అలుముకోవడం వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వము ఈ బావి చారిత్రక విలువను గుర్తించి సుమారు 13 లక్షలతో పునరుద్ధరణ పనులు చేపట్టింది. బావి చుట్టూ అందమైన ప్లాట్ఫామ్ నిర్మించడం, పచ్చదనం కోసం మొక్కలు నాటించడం, భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఈ చారిత్రక బావి కొత్త అందాలను సంతరించుకుంటూ ఉంది. ఫ్లోరైడ్ సమస్యలతో పోరాడుతున్న నేలలో స్వచ్ఛమైన నీటిని అందిస్తున్న ఈ బావి నిజంగానే నల్లగొండకు ప్రకృతి ఇచ్చిన అమూల్యమైన కానుక. చరిత్ర, ప్రకృతి, ప్రజల విశ్వాసం ఈ మూడు కలిసిన అరుదైన వారసత్వ సంపదగా కొండచెలిమి బావి నేటికి అందరినీ ఆకట్టుకుంటుంది. ఇదండి ఈ బావి గురించి కొన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.